వీళ్ళిద్దరు ఏవైపోయారో తెలియలేదే. ఇప్పుడు నేను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి. స్కూల్ బస్ కి టైం అయిపోయింది. వేగా వెళ్ళు వెళ్ళు, లేదా స్కూల్ బస్ మిస్ అయిపోతుంది. డోడు, నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? త్వరగా రా, మన స్కూల్ బస్ వచ్చి టైం అయిపోయింది. సరే సరే రా కిక్కు, మనం వెళ్దాం. ఆగండి అంకుల్, ఆగండి. బస్ ఆపండి, మమ్మల్ని తీసుకెళ్ళండి. అరే ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు స్కూల్ బస్ మిస్ అయిపోయామే. మన యూనిట్ టెస్ట్ కూడా ఈ రోజు మిస్ అయిపోతుందేమో. కిక్కు, నువ్వు సూపర్ స్పీడో దగ్గర చెప్పి మనల్ని స్కూల్ కి డ్రాప్ చేయమని చెప్పొచ్చు కదా. లేదు, సూపర్ స్పీడో పని రాంగ్ తో యుద్ధం చేయడం మాత్రమే. నేను నా పర్సనల్ పని కోసం వాడిని పిలవలేను. అంటే ఈ రోజు టెస్ట్ లో మన ఇద్దరికి 0ఏనా? అరే ఇప్పుడు ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ కికు అండ్ డోడో, ఏమైంది? టెంపో అన్న, మా బస్ మిస్ అయిపోయింది. మా యూనిట్ టెస్ట్ కూడా మిస్ అయిపోతుందేమో. మీ ఇద్దరి టెస్ట్ మిస్ అవ్వదయ్యా. నా పి సుజాత మిమ్మల్ని ఇప్పుడే స్కూల్ కు తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ టెంపో అన్నా. థ్యాంక్ యూ మాత్రమే కాదు, డబుల్ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం బేగా స్కూల్ కి వెళ్తే చాలు. ఇలా చూడండి నా బంగారాలు, మీరు అసలు ఏమి టెన్షన్ కాకండి. నా కారు నిండా ఈ రోజు పెట్రోల్ నింపేశాను. R7 బ్లింక్ అవుతోంది. పైగా లొకేషన్ కూడా ఈ చోట్లోనే చూపిస్తోంది. కానీ ఈ చోట్లో సమస్య ఉన్నట్టు తెలియడం లేదే. దొంగతనానికి నా దగ్గర ఎన్నో పథకాలున్నాయి. పెట్రో పింటో బోల్డ్ డబ్బు సంపాదిస్తాడు. అర్రర్రర్రే, ఈరోజు కోటా ఫుల్ అయిపోయిందా? ఇప్పుడు ఈ సిగ్నల్ లైట్ ని గ్రీన్ గా మార్చేద్దాం. కిక్కు, గ్రీన్ సిగ్నల్ పడింది, త్వరగా వచ్చి ఎక్కు. అరే ఏంటిది? ఒకేసారి అన్ని కార్లు ఆగిపోయాయి. అరే అరే, నా కారులో ఉన్న పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోయిందంటే. ఏ సమస్య లేదు అంకుల్, మనం అక్కడ నుంచి పెట్రోల్ పోసుకుందాం. ఏంటి ఇక్కడ లైన్ ఎక్కువగా ఉంది? కిక్కు, అటు చూడు, మన స్కూల్ బస్. ఇక టెంపో అన్న మన గురించి కష్టపడే అవసరం లేదు. కిక్కు, రా వెళ్దాం. మీరిద్దరూ వచ్చేసారు. ఇంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళారు? అది కాదు, ఏంటంటే ట్వింకిల్, ఎలాంటి సాకు చెప్పాల్సిన అవసరం లేదు. మన స్కూల్ బస్ పెట్రోల్ ఖాళీ అయిపోయింది. లేదంటే మీరిద్దరూ టెస్ట్ మిస్ అయ్యేవారు తెలుసా. ఒకే మాటలో చెప్పాలంటే యు ఆర్ ఫార్చునేట్. స్కూల్ బస్ పెట్రోల్ కూడా ఖాళీయా?
అయితే ఈ స్కూల్ బస్ సిగ్నల్లో అక్కడ ఆగిందా? అవును కిక్కు, అయితే ఏంటి? ఖచ్చితంగా ఎవరో ఏదో ఒక తప్పు చేశారు. అర్రర్రరే, ఈ రోజు నేను చాలా డబ్బు సంపాదించాను. మిగిలి ఉన్న టార్గెట్ కాస్త రేపు పూర్తయిపోతుంది. ప్రతిసారి నేను అనుకున్నట్టుగానే టార్గెట్ ని అచీవ్ చేశానంటే ఆ తర్వాత నా మాట నేనే వినను. డబ్బు మాత్రం సంపాదించాలి. R7 ఎప్పుడూ తప్పైన ఇండికేషన్ ఇవ్వదు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక సమస్య జరిగింది. సార్, అతను మీ బుల్లెట్ తీసుకుని పారిపోతాడేమోనని అనుమానంగా ఉంది. నువ్వు మాట్లాడకు. చట్పట్ బుల్లెట్ ని తీసుకుని వాడు పారిపోవడం సహజమే కావచ్చు. కాకపోతే ఈ చట్పట్ దగ్గరికి వచ్చి చట్పట్ కాని కొట్టేయడం మాత్రం వాడి వల్ల కానే కాదు. ఏమైంది సార్? ఎందుకు మీరు మీ బండిని సడన్ గా ఆపేశారు? సిగ్నల్లో ఎవరూ లేరు కదా. నువ్వు నోరు మూయ్. చట్పట్ ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ ని నెగ్లెక్ట్ చేయడు, అర్థమైందా? అద్భుతం సార్, నిజంగా సూపర్ డైలాగ్ ఇది. కానీ ఆ దొంగ ఎస్కేప్ అయిపోయాడు కదా సార్. డోంట్ వరీ, ఈ చట్పట్ బార్ నుంచి తప్పించుకోవడం వాడి వల్ల కానే కాదు. వాడు చంద్రమండలంలో దాక్కున్నా సరే వాడిని వెతికి పట్టుకొని ఈ చట్పట్ బుల్లెట్ ని కొట్టేసినందుకు వాడికి తగిన శిక్ష విధిస్తాను. నువ్వేం కంగారు పడకు, ఓకేనా? కానీ సార్, మీరే కదా చెప్పారు మీ కారు చంద్రమండలం దాకా వెళ్తుంది అని. కానీ దీని పద్ధతి చూస్తుంటే ఇది పక్క వీధికే వెళ్లేలా లేదే. ఇలాంటి ఒక మార్క్ ని నేను టెంపో అన్న కారులో కూడా చూశాను. ఇక్కడ ఏదో ఒక సమస్య ఉంది. లోపలికి వెళ్ళి చూస్తాను. ఓ, అంటే విషయం ఇదేనా? ఇక్కడి నుంచి నువ్వు పెట్రోల్ ని దొంగిలిస్తున్నావా? అరరే, నేను ఆడే ఆట ఎవరూ కనిపెట్టలేరని నేను అనుకున్నాను. కానీ నువ్వు కనిపెట్టేశావా? ఇది నేను అసలు ఊహించలేదు. ఐఎమ్ ఇంప్రెస్డ్. అలా ఇంప్రెస్ అయ్యావంటే నువ్వు దొంగతనం చేస్తున్నావు కదా, ఈ పని నాపేసేయ్. దయచేసి రైట్ అయిన పని చేయి. అర్రర్రరే, ఇంతవరకు అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలే నాకు నచ్చడం లేదు. పెట్రోల్ పింటో పెట్రోల్ ని కొట్టేశాడంటే ఆ తర్వాత ఈ పెట్రోల్ పింటో వాడి మాట వాడే వినడు. డబ్బు సంపాదించాలి కదా. అదే నీ నిర్ణయం అంటే నీ దగ్గరున్న పెట్రోల్ ని నేను తీసుకుంటాను. అయ్యో బాబోయ్, నీకు అలాంటి ఉద్దేశం ఉంటే మరిద్దరం కాసేపు దాగుడు మూతలాడుకుందామా? ఆ ట్యాంకర్ ని తీసుకుని నువ్వు చాలా దూరం వెళ్ళలేవు. ఇలా చూడు నాన్న, నీ చేస్ ఫెయిల్ అయిపోతుంది. ఈ పెట్రోల్ పింటూ గేమ్ వేరే లెవెల్లో ఉంటుంది. బాయ్ బాయ్ కికో. ఇప్పుడు నేను సూపర్ స్పీడోని పిలవాలనుకుంటాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
సూపర్ స్పీడో, పెట్రో పింటూ ఎక్కువ దూరం వెళ్ళుండలేడు. త్వరగా వాడిని అడ్డుకుని పట్టుకోవాలి. ఓకే కికో. కికో, మనం ఇప్పుడు ఏ టనల్ గుండా వెళ్ళాలి? మధ్యలో ఉన్న టనల్ లోపు వెళ్ళు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 275. యాక్టివేటింగ్ ఫార్ములా 275. అదిరిపోయే ఐడియా కికో. థ్యాంక్ యూ సూపర్ స్పీడో, కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎదురు చూడలేదు. స్కూటర్ సౌండ్ వినిపిస్తోంది కికో. మనం లెఫ్ట్ టనల్ గుండా వెళ్దామా? ఒక నిమిషం ఆగు సూపర్ స్పీడో. పెట్రో పింటో మనల్ని సౌండ్ తో ఆట ఆడిస్తున్నాడు. సూపర్ స్పీడో, ఈ టనల్ కాన్కేవ్ షేప్ లో ఉంది. అంటే బడి, నువ్వు రైట్ లో వెళ్ళు. వాడు ఎకో మెకానిజం ని యూజ్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు. అదిగో వెళ్తున్నాడు పెట్రో. నేను ఫార్ములా నెంబర్ 19 యాక్టివేట్ చేయనా? వద్దు సూపర్ స్పీడో, పెట్రో పింటో దగ్గర పెట్రోల్ ఉంది. దాన్ని యూజ్ చేయడం వల్ల నిప్పుతో ప్రమాదం కలిగే అవకాశాలున్నాయి. వాడిని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే బడి. పెట్రో పింటో, నీ పని పూర్తయిపోయింది. మర్యాదగా ఆ పెట్రోల్ ని మాకిచ్చేసేయ్. అర్రర్రర్రే, ఈ పెట్రోల్ నీకు తిరిగి ఇవ్వాలంటావా? సరే ఓకే. ఏమిటయ్యా కికో, నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ పెట్రోల్ పెట్టుకోవడం అంత తేలిక అనుకుంటున్నావా? ఒక్కసారి కాస్త వెనక్కి తిరిగి చూస్తావా? అయ్యో పాపం, మీరిద్దరూ ఇంకాసేపట్లో బ్రెడ్ రోస్ట్ లాగా మారిపోతారు. ఈ ఫైర్ రెండు వైపులా అంటుకుంటుంది. బాయ్ బాయ్. ఆ పెట్రో పింటో మనల్ని బాగా ఇరికించేశాడు. కానీ మనం వెనకడుగు వెయ్యము. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 231. ఆల్రైట్ బడి, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 231. మన ఇటువైపు నుంచే బయటికి వెళ్ళాలనుకుంటాను. ఇక్కడ చాలా ట్యాంకర్స్ ఉన్నాయి. అంటే వాడు కొట్టేసిన ట్యాంకర్ కూడా ఇక్కడే ఖచ్చితంగా ఉండాలి. పెట్రో ఆల్రెడీ మనల్ని సౌండ్ ఎఫెక్ట్స్ తో మోసం చేశాడు, కానీ స్మెల్ తో మోసం చేయలేడు. త్వరగా షెడ్ దగ్గరికి వెళ్దాం. చాలు, దయచేసి దాన్ని ఆపేసేయ్. సూపర్ స్పీడో, త్వరగా వాడిని ఫాలో చేయి, కానీ ట్యాంకర్ కి ఎటువంటి ప్రమాదం కలగకూడదు. ఓకే డ్యూడ్.
గేమ్ ఓవర్. ఇక పైన నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. అర్రర్రర్రే, ఈ మైదానంలో ఇప్పుడు నేను రంగంలోకి దిగాలా? ఇప్పుడు నేను వీటితో యుద్ధం చేసి తీరాలనుకుంటాను. సూపర్ స్పీడో, నువ్వు కాస్త వెనక్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. చూసావా కికో, ఇప్పుడు నువ్వు నా రూట్లోకి వచ్చావు, కానీ ఈ గన్ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఏమిటి గింజుకుంటున్నావు? నీ విద్యలన్నీ నా దగ్గర పనిచేయవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది నాకు సొంతమైన ఏరియా కికో. అర్రర్రర్రే, నా గన్ని విరగొట్టేసావా? నా ఫేవరెట్ సూపర్ గన్ని విరగొట్టేసావా? నువ్వింకా నన్ను గెలవలేదు కికో. నువ్వు నన్ను గెలవడం అనేది అసాధ్యం. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయబోతున్నాను. సార్, నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ మీ బండ్లో ఏదో ప్రాబ్లం ఉందేమోనని. లేదంటే ఈ గంటలో మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలి కదా. నోరు మూసాయి. ఈ చట్పట్ దగ్గర ఎవ్వరు ఎలాంటి వేషాలు వేయడానికి వీల్లేదు. ఒకసారి నేను ప్లాన్ వేశానంటే ఖచ్చితంగా వాడిని పట్టుకుందే వదిలిపెట్టను. అర్థమైందా? ఏమనుకుంటున్నావో? ఇదిగో చూడండి, నాకు కూడా ఆయన చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నా పి సుజాత కూడా చాలా థర్స్టీగా ఉంది. దిగులు పడకండి టెంపో అన్న. ఒక్కసారి ఈ చట్పట్ కార్ రెడీ అయిందంటే చట్పట్ బుల్లెట్ ని కనిపెడతాను. ఆ తర్వాత మీ సుజాత కార్ సంగతి కూడా కనిపెట్టేస్తాను. దిగులు పడకండి, నేనున్నాను కదా. నేను చెప్పేది కాస్త వినండి. మీరిద్దరూ ముందు వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేయండి. ఆ తర్వాత మనం మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. మీరు మాట్లాడిన ఈ కట్ అండ్ రైట్ మాటలు వినగానే ఇతను కూడా ఆకాశం నుంచి ఎలా ఎగురొచ్చి పడ్డాడో చూడండి. నిజంగా సూపర్ సార్. సమస్య మీ బండిలోనో లేదో ఇంజిన్ లోనో కాదు. వీటన్నిటికీ కారణం ఈయనే మీ కార్స్ నుంచి పెట్రోల్ ని దొంగిలించారు.
ఏంటిది అంటే మన సన్ సిటీలో పెట్రోల్ మాయమైపోవడానికి కారణం ఈ పెట్రో పింటూ ఏ అన్న మాట. అవును, వాటన్నిటికీ ఈయనే కారణం. అంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి అంటావు? మీరనుకుంటున్నట్టు కాదు అంకుల్, ఇంకా ఏది సాల్వ్ అవ్వలేదు. ఇంకా ఒక విషయం మిగిలింది, వీడి పార్ట్నర్ ని పట్టుకోవాలి. ఏంటి పార్ట్నరా? అవును, సరిగ్గా చెప్పారు, వీడి పార్ట్నర్ ని పట్టుకోవాలి. వీడి పార్ట్నర్ ఆ పెట్రోల్ బంక్ ఓనర్ డీజిల్ చింటూవే. డీజిల్ చింటూనా? అవును, డీజిల్ చింటూవే. నువ్వు ఏమంటున్నావు కికో? నేను చెప్పడం నిజమే డీజిల్ చింటూ. అరే అవును కికో, నువ్వేదో తప్పుగా అనుకుంటున్నట్టుగా ఉన్నావు. ఇతను మన ఫ్రెండే కదా. ఇదంతా వీళ్ళిద్దరి గేమ్. ఇదంతా ఈ సిగ్నల్ ద్వారానే జరిగింది. ఈ సిగ్నల్ పక్కనున్న ఒకే ఒక పెట్రోల్ బంక్ ఇదే. అది డీజిల్ చింటూ ఒక పెట్రోల్ బంక్. అదంతా అబద్ధం. కికో కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. అంటే ఇది కూడా అబద్ధమా? ఈ సైన్ ఇంత ముందు ఎక్కడో చూశానే. ఈ సైన్ డీజిల్ చింటూ ఒక పాత కంపెనీది. నేను స్కూల్ కి వెళ్లేటప్పుడు దీన్ని చూశాను. వాళ్ళు పెట్రోల్ బంక్ లో డీజిల్ ని ఫిల్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ సైన్ ని ఒక పాత ట్యాంకర్ లో చూశాను. అదే సైన్ ని నేను లైటర్ లో చూసినప్పుడు వీళ్ళ టోటల్ ప్లాన్ నాకు అర్థమైంది. అవును, ఈ దొంగతనాలన్నీ నేనే చెయ్యమని చెప్పాను. ఎందుకంటే నా పెట్రోల్ బంక్ కి ఎవరు రావడం లేదు. నేను డిస్కౌంట్ ఇస్తానని కూడా చెప్పాను, కానీ అప్పుడు కూడా నా పెట్రోల్ బంక్ కి ఏ కస్టమరు రాలేదు. అందువల్లే నేను వాళ్ళ పెట్రోల్ దొంగిలించి వాళ్ళకే ఎక్కువ ధరకు అమ్మాను. ఎంతో డబ్బు సంపాదించాను. కానీ మీరు చాలా పెద్ద తప్పు చేశారు. రాంగ్ రైట్ నాకు తెలీదు. నేను ఒక గేమ్ ఆడాను అంతే. తప్పు చేసిన వాడు ఎక్కడున్నా సరే, అంతరిక్షంలో ఉన్న అధక్ పాతాళంలో ఉన్న వాడిని కనిపెట్టి కొట్టి కట్టి పడేస్తాను. అద్భుతం సార్, నిజంగా సూపర్ పంచ్ డైలాగు. ఇప్పుడే నోట్ తీసుకుని నోట్ చేసుకుంటాను. ఈయన అన్నదానికి ఏమిటండి అర్థం? సార్ ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.